నాయకుడి దగ్గరికి. గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటారో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందట? ఎవడన్నా గిట్లా భర్తగించి ఎవడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? అదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం, వద్దురాని ఆయన వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడరని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు.